సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత్రణ తరిమేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ, కేసీఆర్ నేతృత్వ పాలనకు చెక్ పెట్టమంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏమైతుంది, సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత్రణ తరిమేశారు. ఇక కొన్ని రోజులైతే ఇక మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా మీలాంటి నియంత్రణ కూడా తరిమేసని మేము కూడా భవిష్యత్తు చెప్పుకుంటామేమో. 2028 అదే జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంది మాకు. ఆనాటి అహంకారపు ఆలోచనలు బంధుప్రీతికి తావలేదు, కానీ అవినీతికి తావుంది కదా, కాంట్రాక్టుల కమిషన్లకు తావుంది కదా, కుటుంబ పాలనకు తావుంది కదా. బంధుప్రీతి లేదంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు, ఉత్తమ్ పద్మావతి ఎవరు, వివేక్ ఎవరు, గడ్డం వినోద్ ఎవరు, వివేక్ వాళ్ళ కొడుకు వంశీ ఎవరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బంధుప్రీతి లేదని మాట్లాడుతూ ఉన్నారు. బంధుప్రీతి ఉన్నదే కాంగ్రెస్లో కదా, అవినీతి ఉన్నదే కాంగ్రెస్లో కదా, కమిషన్లు ఉన్నదే కాంగ్రెస్లో కదా. కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటామట. కష్టమైన నష్టమైన లేదు, కష్టమైన నష్టమైన ప్రజల్ని దోచుకుంటామని అన్నారు. బాగుంటుంది. కష్టమైన నష్టమైన ప్రజల్ని దోచుకుంటాం, తెలంగాణ దోచుకుంటాం అంటే బాగుంటుంది. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం. మంచి చేయడమా? ఎవరికి మంచి చేస్తున్నారు? మీకు మీరు మంచి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ ఎమ్మెల్యేలకి, ఆ మంత్రులకి, ముఖ్యమంత్రి వాళ్ళకందరికి కూడా మంచి చేయడానికే మీరు ప్రయత్నిస్తారు తప్ప ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 10 ఏళ్లలో డ్రగ్స్కు గేట్వేగా హైదరాబాద్, ఆ భూతాన్ని పెకిలించేందుకు ఈగల్. 2027 నాటికి SLBC పూర్తి అంటూ చూస్తున్నాం. 10 ఏళ్లలో డ్రగ్స్ గేట్వేగా హైదరాబాద్. నిజమే, మీరు కూడా ఇంకా ఈగల్ కొత్త డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. చూద్దాం ఎన్ని రోజులు మీరు దీనిపై చిత్తశుద్ధిగా ఉంటారు. మాకైతే అనుమానమే, మాకైతే చాలా రకాల అనుమానాలు దీని మీద. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది దీనిపైన. 2027 నాటికి SLBC పూర్తి. కృష్ణా జలాల విషయంలో రాజీ పడము, న్యాయ పోరాటం ద్వారా సాధించుకుంటాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. విద్యారంగంలో సమూల ప్రక్షాళనట. భాష ఉంటే జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే భాష లేదు, రెండు ఉంటే నైపుణ్యాలు లేవు. అందుకే దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపు అవసరం. ప్రాథమిక దశ నుంచి వర్సిటీల వరకు సమూల మార్పులు. తెలంగాణ విద్యా విధానంపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. ఇది మాటల వరకే పరిమితం అండి, మాటల వరకే పరిమితం. ఈ 2 సంవత్సరాలలో ఏనాడైనా విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేసి కనీసం ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతూ ఉంది, ఆ గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది, మైనార్టీ గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది, ఆ ఉస్మానియాలో కానీ కాకతీయలో కానీ ఏం జరుగుతూ ఉందో తెలుసుకున్నాడా? ఏమీ లేదు. అంత ఉత్తముచ్చట భజగోవింద్ బబ్రజవనం భజగోవిందం అన్నట్టే ఉన్నది పరిస్థితి తప్ప ఒక్క అడుగు కూడా ముందు పడుతుంది. మీరు కేవలం కేసీఆర్ మాట్లాడినటువంటి పిట్టల ధర ముచ్చట్లే మళ్ళా వల్ల వేస్తున్నట్టే కనబడతా ఉంది తప్ప విద్యా విధానంలో, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తున్నారు? ఆకునూరి మురళిని మీరు నియమించరు, మరి ఆయనకి ఏం బదిలీ అయిపోయారు? ఏమీ ఉండదు. ఆయన కూడా ఖాళీగా దోమలు కొట్టుకుంటా ఈగలు కొట్టుకుంటూ ఉన్నట్టు కనబడతా ఉంది మాకైతే.